హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ కనెక్షన్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ రోజు మనం ఒక అద్భుత విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే విజువలైజేషన్. మీరు ఏది చూడగలిగితే దాన్ని సాధించగలరు. మెంటల్ పిక్చర్ అన్నమాట. మీరు వినే ఉంటారు, అది నిజమే. ఈ వీడియో చివరి దాకా చూస్తే విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. స్టే ట్యూన్ అండి. మీకు ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? లేక కెరియర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? మీరు కోరుకున్నది అది ఏదైనా సరే విజువలైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో అయిపోయేలోపు ఈజీగా విజువలైజేషన్ పవర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటారు. అసలు విజువలైజేషన్ పవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అప్పుడే కదా ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. విజువలైజేషన్ అంటే మీరు సాధించాలనుకుంటున్న దానికి మెంటల్ ఇమేజ్ క్రియేట్ చేయడం. సరదాగా చెప్పాలంటే పగటి కలలు కనడం లాంటిదన్నమాట. కానీ దీనికి ఒక గోల్ ఉంటుంది. ఈ విజువలైజేషన్ పవర్ ఎక్కువగా అథ్లెట్స్ గెలవడానికి వాడతారు. ఇంకా బిజినెస్ మెన్ అందరూ యూజ్ చేస్తారు. మరి మీరెందుకు వాడకూడదు? విజువలైజేషన్ పవర్ని ఇప్పుడే తెలుసుకుందాం ఒక చిన్న ఎక్సర్సైజ్తో. సో మీరు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. చిన్నగా మీరు మీ ఫ్రిడ్జ్ని తెరుస్తున్నారు. అందులో నుంచి ఒక పెద్ద జ్యూస్ ఉన్న నిమ్మకాయని తీసుకున్నారు బయటికి. చాలా ఫ్రెష్గా ఉంది. దాన్ని తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి చాకుతో కోసారు అండ్ దాన్ని గ్లాస్లో పిండారు అండ్ మీరు ఇప్పుడు తాగుతున్నారు. మీ నోట్లో నీళ్లు ఊరినాయి కదా, ఇదే విజువలైజేషన్ పవర్. విజువలైజేషన్ ద్వారా మీరు మైండ్లో మెంటల్ పిక్చర్ని క్రియేట్ చేసి ఆ డైరెక్షన్లో యాక్షన్ తీసుకోవడానికి మీ మైండ్ని సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, జస్ట్ ఊహించుకుంటేనే అన్నీ జరిగిపోతాయా అని. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. లాస్ట్ వీకేనండి నా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసి నాతో మాట్లాడుతుంది. సో సడన్గా నేనేం చెప్పానంటే మా వారికి ఫీవర్ వచ్చింది అని నవ్వాను. అదొక్క పాయింట్ నేను నవ్వానని దాన్ని పట్టుకొని నాకు తెలియదు తన మనసులో ఏముంది. నేను నార్మల్గా ఎవరిని హర్ట్ చేయను, మ్యాక్సిమం 99% ఎఫర్ట్స్ పెడతాను, కాన్షియస్లో ఉండి మాట్లాడతాను అనమాట. సో అదొక్క నవ్వాను అని చెప్పి పట్టుకొని తను సడన్గా తిట్టడం, చిరాకు పడడం, గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. నన్ను జడ్జ్ చేయడం స్టార్ట్ చేసింది. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. లైక్ మా వారు రీసెంట్గా ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ చేశారు. నేను తనతో షేర్ చేసుకున్నా. నార్మల్గా చేసుకుంటాం కదా అందరు చేసుకున్నట్టు, అలాగే చేసుకున్నానండి. కానీ తను ఏం చెప్పిందంటే ఆ చైన్ ఫోటో దిగి నువ్వు స్టేటస్లో పెట్టి ఒక మంచి కొటేషన్ రాయొచ్చు కదా మీ హస్బెండ్ గురించి, నువ్వెందుకు రాయలేదు, మీ హస్బెండ్ని నువ్వు సరిగ్గా చూసుకోవు అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసింది. నేను షాక్ అయ్యా. నా పర్సనల్ లైఫ్ గురించి నేను నా హస్బెండ్ని ఎలా చూసుకుంటానో లేదో అది నా బాధ్యత. ఏమన్నా ఉంటే అది ఆయన ప్రాబ్లం, ఆయన వచ్చి నాతో మాట్లాడతారు. బట్ ఈ అమ్మాయి ఎందుకు నన్ను ఇలా తిడుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది నాకు. కొంచెం హర్టింగ్గానే మాట్లాడిందండి. నాకు చాలా బాధ వేసింది. ఇది జరిగి 1 వీక్ అవుతుందన్నమాట. కానీ నేను 1 వీక్ అంటే లాస్ట్ 7th డే కూడా నేను ఫీల్ అయ్యాను అనమాట. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి బాగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాను. చూసారా మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని? ఎప్పుడో 1 వీక్ బ్యాక్ జరిగింది, కానీ ఈరోజు కూడా ఆ సంఘటన గుర్తొస్తే నాకు బాధ వేసింది. ఆ వర్డ్స్ ఏవైతే కఠినంగా ఆ అమ్మాయి పదాలు వాడిందో అవి గుర్తు చేసుకుంటే. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి 1 వీక్ బ్యాక్ జరిగిన సంగతి తెలియదు, లేదా ప్రజెంట్లో జరిగిన సంగతి తెలియదు. జస్ట్ నాకు గుర్తొస్తున్నాయి, నేను అంతే బాధపడుతున్నా, అదేదో ఈ రోజే ఇప్పుడే జరిగినట్టు. సో మీరు విజువలైజేషన్ చేసినప్పుడు మీ మైండ్కి తెలియదు అది ఇంకా జరగలేదు
ఆ పని అవ్వలేదు అని. మైండ్ ఏమనుకుంటుందంటే ఈ సంఘటన ప్రజెంట్ మూమెంట్లో జరుగుతుందని. ఒక రకంగా చెప్పాలంటే మైండ్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ముందే. లైక్ మనం చదువుకునే రోజుల్లో ఎగ్జామ్కి పోయే ముందు ప్రిపేర్ అయ్యే వెళ్తాం, లేదంటే మనకి ఏది గుర్తు ఉండదు, ఎగ్జామ్లో రాయలేము కదా. సేమ్ థింగ్ మైండ్కి ముందే ప్రిపేర్ చేస్తున్నాం మనం. ఈ విజువలైజేషన్ పవర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండి. రీసెర్చర్స్ ఏమంటున్నారంటే మీరు మీ గోల్ని సాధించడానికి విజువలైజేషన్ చేసినప్పుడు అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లు ఊహించుకుంటారనమాట. ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, మీరు ఊహించుకుంటున్నారు, ఆ టైంలో అది ఆల్రెడీ మీ దగ్గర ఉందని ఊహించుకున్నప్పుడు మీరు అధికంగా సంతోషపడతారు. ఇంకా విశ్వాసం వస్తుంది అన్నమాట, నమ్మకం వస్తుంది, అరే ఇది నా దగ్గర ఉంది అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు చిన్న సిచ్యువేషన్ గుర్తు వచ్చినా, లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఫ్యామిలీస్ కానీ మీకు ఒక జోక్ చెప్పింటారు లేదా జోక్ చేసింటారు, మాటల్లో మాట్లాడుతూ ఇలాంటివి జరిగింటాయి కదా. మళ్ళీ మీరు ఆ సిచ్యువేషన్ని మర్చిపోయి మీ పనులలో పడిపోయింటారు. సడన్గా ఆఫీస్లో ఉన్నప్పుడు, లేదా మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు, లేదా మీరు ఒంటరిగా ఉండి ఏదో పని చేస్తున్నారు, అప్పుడు మీకు ఆ జోక్ గుర్తొస్తే మళ్ళీ నవ్వుకుంటారా లేదా? నవ్వుకుంటారు. అంటే ఆ జోక్ ఎప్పుడో చెప్పారు, బట్ ప్రజెంట్ మూమెంట్లో గుర్తొచ్చినప్పుడు కూడా మీకు నవ్వు వచ్చింది. అంతెందుకండి, మీరు టీవీలో జబర్దస్త్ లేదా కామెడీ షోస్ చూస్తారు, అందులో ఏదైనా బాగా మీకు నవ్వు తెప్పించిన జోక్ ఏదైనా ఉందనుకుందాం, అది గుర్తొస్తే నవ్వుకుంటారా లేదా? ప్రజెంట్లో నవ్వుకుంటారు, ఎప్పుడో చూసింటారు మీ పాస్ట్లో. అంటే ప్రజెంట్ మూమెంట్లో కూడా మీ ఫీలింగ్స్ని మీ మైండ్ క్రియేట్ చేస్తుంది. దీన్నే విజువలైజేషన్ అంటారు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే కొంతమందికి విజువలైజేషన్ చేయడం రాదు, అందుకు. కానీ గుర్తుంచుకోండి, విజువలైజేషన్ మాత్రమే పని చేయదు, దాంతోపాటు ఇంకొకటి యాడ్ చేయాలి. అది యాడ్ చేసినప్పుడు మీరు మీ మైండ్ సెట్ని రైట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్తారు, మీరు ఫోకస్డ్గా ఉంటారు, అండ్ అది అచీవ్ చేసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెడతారు. ఏదనుకుంటున్నారో యాక్షన్. విజువలైజేషన్ ప్లస్ యాక్షన్ని ఎప్పుడైతే మీరు కంబైన్ చేస్తారో మీకు రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు వరకు విజువలైజేషన్ పవర్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దానిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్ 1, మీకు ఏం కావాలో దానిపైన క్లారిటీ ఉండాలి. నేను సక్సెస్ అవ్వాలి అని జస్ట్ అనుకుంటే సరిపోదు. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి, రిచ్ అవ్వడం అంటే ఏంటి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, మీ డెఫినేషన్స్ వేర్వేరు ఉంటాయి. సో మీరు ఏమనుకుంటున్నారు అది క్లారిటీగా మీ మైండ్లో ఉంటే అదే మీరు ఎగ్జాక్ట్గా విజువలైజ్ చేసి తెచ్చుకోవచ్చు. స్టెప్ 2, మెంటల్ పిక్చర్ని క్రియేట్ చేయాలి. మీరు మీ గోల్ ఏంటో క్లియర్గా తెలుసుకున్నాక మీరు కళ్ళు మూసుకొని మెంటల్ పిక్చర్ని క్రియేట్ చేయండి. మీకు కావాల్సిన లైఫ్ని గడుపుతున్నట్లు ఊహించుకోండి. మీరేం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, చుట్టూ ఏముంది, అనుభవాన్ని స్పష్టంగా చూడండి, ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వండి. నెవల్ గోడార్డ్ గొప్ప రచయిత ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అన్నాడు. అంటే అంత ఫీలింగ్స్ పైనే ఆధారపడి ఉంది. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతే ఫాస్ట్గా మీ జీవితంలో ఆ వస్తువుని కానీ మీరు కోరుకున్న దాన్ని తీసుకుని వస్తారు. స్టెప్ 3, యాడ్ యువర్ ఎమోషన్స్. పైన చెప్పినట్లుగా మీరు మీ గోల్స్ని సాధించినప్పుడు మీ నిజ జీవితంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా అవ్వాలి. మీ 5 సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయాలి మీరు విజువలైజ్ చేసేటప్పుడు. నో డౌట్ ఆ ఫీలింగ్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది ఇలా గనక మీరు ఫీలింగ్స్ యాడ్ చేస్తే. సో స్టెప్ 4 ఏంటంటే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. రోజుకి కొన్ని నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే విజువలైజ్ చేయడానికి
మీ గోల్స్కి రీచ్ అవుతారు. మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత పవర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. అథ్లెట్స్ ఉంటారు కదా ఒలింపిక్లో, ఆ ఒలింపిక్ అథ్లెట్స్ అక్కడ గ్రౌండ్లో పర్ఫామ్ చేసే ముందు విజువలైజేషన్ చేసుకుంటారు వాళ్ళే ఫస్ట్ వచ్చినట్లు. సో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విజువలైజేషన్ పవర్ని యూజ్ చేస్తారు వాళ్ళు సక్సెస్ అయినట్లు. నా ఫేవరెట్ ఎవరంటే ఓప్రా విన్ఫ్రే. పేరు విన్నారా? ఈవిడ పెద్ద ఫ్యాన్ అండి నేను. ఓప్రా ఏం చెప్తుందంటే, నా లైఫ్లో వచ్చే పెద్ద పెద్ద అడ్డంకుల్ని దాటుకోవడానికి, ఇంకా నాకు నచ్చిన లైఫ్ని జీవించడానికి నేను విజువలైజేషన్ పవర్ని యూజ్ చేస్తాను అని. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అథ్లెట్సే కాదండి, విజువలైజేషన్ పవర్ని మనలాంటి వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. వాళ్ళ పనులు అవ్వడానికి, వాళ్ళు ఒక రోజు మంచిగా గడపడానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి. మీ మైండ్ పైన ఫోకస్ పెట్టి విజువలైజేషన్ చేస్తే మనకి ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. నేనేం చేశాను, ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళానండి. మా వారి పైన నేను అలిగాను. అండ్ ఆయన వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది కదా, లేదంటే కౌంటర్ దగ్గరే ముందే మనం బిల్ పే చేయాలి, వాళ్ళు తెచ్చేస్తారు. సో ఆయన బిల్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను కూర్చొని ఉన్న టేబుల్ పైన. అండ్ జస్ట్ ఒక సెకండ్ 1 minute అయి ఉంటుంది అంతే. తను ఆ రెస్టారెంట్లో మోకాళ్ళ పైన కూర్చొని నాకు సారీ చెప్పాలి అని చెప్పి. సో ఆయన వచ్చారు, కూర్చున్నారు. సడన్గా లేచి మోకాళ్ళ పైన కూర్చొని నా చేయి పట్టుకొని సారీ చెప్పారండి. ఐ వాజ్ లైక్ షాక్. సో నేను ప్రతి చిన్న చిన్న వాటిల్లో యూజ్ చేస్తాను విజువలైజేషన్. అంటే స్టార్టింగ్లో, ఇది 5 years బ్యాక్ మాట, స్టార్టింగ్లో దీన్ని మనం కాదు, ఐఎమ్ సారీ, నేను టెస్ట్ చేశాను జరుగుతుందా లేదా అని చెప్పి. చిన్న చిన్న వాటిల్లో చేశాను. ఆ తర్వాత పెద్ద పెద్ద వాటిల్లో కూడా పెట్టానులేండి. నా బైక్ మేనిఫెస్ట్ చేశాను నేను విజువలైజ్ చేసి. లైక్ నేను డ్రైవ్ చేస్తున్నా, చల్ల గాలి వస్తుంది. నాకు బైక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నా స్కార్ఫ్ ఎగురుతుంది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఆహా ఎంత చల్ల గాలి వస్తుంది సాయంత్రం వేళ, ఇలా ఏదో విజువలైజ్ చేశాను. సో నా బైక్ వచ్చేసింది. నేను లిటరల్లీ జంప్ చేస్తున్నాను మా అన్న నాకు సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు బైక్ని చూసి. కొంతమందికి విజువలైజేషన్ పైన అవగాహన కొంచెమే ఉంది, వాళ్ళు డీటెయిల్గా తెలుసుకోకుండా చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి. అప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు. అవేంటో చూద్దాం ఇప్పుడు. మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు క్లారిటీ లేదనుకోండి మీకేం కావాలో, అప్పుడు అది పని చెయ్యదు. దాన్ని మీరు మీ మైండ్లో మీ మెంటల్ పిక్చర్ని కరెక్ట్గా విజువలైజ్ చేయాలి. అప్పుడే అవుట్కమ్ మంచిగా వస్తుంది. అలా మీరు సరిగ్గా చెయ్యక మాలాంటి వాళ్ళు విజువలైజేషన్ గురించి మాట్లాడితే అదేం పని చేయదులేబ్బా, నేను ట్రై చేసి చూశాను అని అంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఇంతమంది విజువలైజేషన్ పని చేస్తుంది, దాని పవర్ గురించి మాట్లాడుతూ ఉంటే మనకే ఎందుకు పని చేయట్లేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే విజువలైజేషన్ చేసేటప్పుడు మధ్యలో స్టక్ అయిపోతారు. వాళ్ళు వాళ్ళ గోల్స్ని విజువలైజ్ చేసే బదులు వాళ్ళు వాళ్ళ భయాలను ఫీల్ అవుతారు అనమాట విజువలైజ్ చేసేటప్పుడు. సో మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు ఫోకస్డ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. లేదంటే మీకు నెగిటివే మళ్ళీ రిపీట్ అవుతుంది మీ లైఫ్లో. దీని గురించి మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనకి ఏదైతే వద్దో అదే మన లైఫ్లో ఉంటుంది, ఏదైతే కావాలో అది మన లైఫ్లో రాదు, ఎందుకు అని ఎప్పుడైనా ఒక్కసారి కూర్చొని ఆలోచించారా? ఆలోచించండి. మనం ఎక్కువ ఫోకస్ మనకి ఏదైతే వద్దో దానిపైనే పెట్టింటాం. అందుకే ఇవన్నీ జరుగుతాయి మన లైఫ్లో. ప్రాబ్లమ్స్ కానీ, డబ్బులు గురించి కానీ. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి అండ్ ఒక్కసారి గమనించండి, ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో అది ఏంటంటే, అయితే మీకు మీ లైఫ్లో డబ్బుల గురించి ప్రాబ్లం ఉంటుంది, లేదా జాబ్ గురించి ఉంటుంది, లేదా రిలేషన్స్ గురించి ఉంటుంది, లేదా
హెల్త్ గురించి ఉంటుంది. ఈ 4 స్తంభాల చుట్టే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. విజువలైజేషన్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. బట్ మీరు యాక్షన్స్ లేకుండా ఓన్లీ విజువలైజేషన్ చేస్తే మాత్రం అవ్వదు. దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి మీరు. విజువలైజేషన్ పవర్ని ఒక మోటివేషన్గా తీసుకొని దాన్ని యాక్షన్గా మార్చి మీ రియల్ వరల్డ్లో ఎప్పుడైతే మీరు చర్యలు తీసుకుంటారో, అంటే వాటికి తగ్గ మీ గోల్కి తగ్గ స్టెప్స్ తీసుకుంటారో, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు విజువలైజేషన్ ఒక పవర్లో. ఓన్లీ మీరు విజువలైజే చేస్తాను నా లైఫ్లోకి వస్తాయి అంటే కాదు. సో మీరు విజువలైజేషన్ పవర్ని యూజ్ చేసుకొని మీ గోల్స్కి రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఏంటంటే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే చిన్న చిన్న వాటిని మీరు టార్గెట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే చిన్న చిన్నవి మీ లైఫ్లోకి జరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు పెద్ద వాటిలపైన నమ్మకం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అంత నమ్మకం మీద ఫీలింగ్స్ పైననే డిపెండెంట్ ఉంది కదా. లా ఆఫ్ అట్రాక్షనే మొత్తం నమ్మకం పైన అండ్ మీ ఫీలింగ్స్ పైన డిపెండెంట్ అయి ఉందండి. కానీ గుర్తు పెట్టుకోండి, జస్ట్ గోల్స్ని చూడడము ఒక్కటే కాదు, వాటిని ఫీల్ అవ్వాలి అండ్ వాటికి తగ్గ యాక్షన్స్ తీసుకుంటేనే మీకు విజువలైజేషన్ పవర్ యూజ్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మాకు కావాలండి. అంతవరకు మీరు విజువలైజేషన్ చేస్తున్నారా లేక చేశారా? ఆల్రెడీ చేసి ఉంటే మీ అనుభవాన్ని షేర్ చేయండి మాతో. లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటే ఎలా మీరు ఫీల్ అయ్యారో కూడా కమెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.